నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి వార్డ్ తిరుగుతూ జై బాపు జై భీమ్ అని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొగలిపాక నరసింహ, మచ్చాగిరి గుట్ట డైరెక్టర్ ఈతప రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు పోలేపల్లి వీరస్వామి, ఇంజమూరి రమేష్, బాలకృష్ణ, ఎల్లస్వామి, రాచమల్ల స్వామి, రాచమల్ల శంకరయ్య, చెరుకు సత్యనారాయణ, రాగిరు మల్లేష్ గౌడ్, బాల నరసింహ, నరేష్, అశోక్, రామకృష్ణ, వీర్లపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు, గ్రామ శాఖ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ మత సమస్యలని చెలరేకుంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణని కాపాడుకోకుండా దాన్ని అణగదొక్కే విధంగా ఈ కార్యక్రమాలన్నీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాజ్యాంగం ఉన్నప్పటికే మన కులాల వారిగా, మతాల వారిగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వం రేపు పొద్దుగాల మనం మన రాజ్యాంగం లేకుండా చేస్తే, దాన్ని కుంగదీస్తే రేపు మన సమాజంలో తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. మరి అట్టడుగు వర్గాలకు మరి ఈ రాజ్యాంగం రక్షించే పరిస్థితి ఉండే, మరి అది లేకుండా పోతే రేపు పొద్దుగాల మన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది. కనుక మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగం మనం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో మనకు ఏ కార్యక్రమం అయినా మనకు ఇవాళ రిజర్వేషన్లు కానీ ఏది కానీ వచ్చినాయంటే ఈ రాజ్యాంగంతోనే. మనం ఇవాళ బీసీలు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎవరు కానీ ఇవన్నీ రాజ్యాంగం ఉన్న హక్కులను దాంట్లోనే కల్పించడం జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఈ మతాల వారిగా రెచ్చగొట్టే ప్రభుత్వాలని గద్దెదించాల్సిన అవసరం ఉంది. కనుక మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మన సుంకుశాల గ్రామానికి వచ్చేసిన మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసం సత్రెడ్డి గారికి, మరియు సుంకుశాల గ్రామ శాఖ అధ్యక్షుడు వీరస్వామి గారికి, మండల నాయకులు శివన్న గారికి, ఇతాప రాములు గారికి, సర్పంచ్ ఉల్పే మల్లేశం గారికి, జిల్లా నాయకులకు మరియు మార్కెట్ చైర్మన్ గారికి, జై భీమ్ సోదరులకు, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయడం అనేది మనకు ఎంతో మంచి పరిమాణం. ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు అందరం పోరాడి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కనుక మన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇంతటితో